బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతిపై దోపిడీ పత్రం పేరుతో ప్రజల ముందు ఉంచుతామన్నారు మంత్రులు. మాజీ మంత్రి కేటీఆర్ విడుదల చేసింది శ్వేతపత్రం కాదు, సోది పత్రమని సెటైర్లు వేశారు. నల్గొండ జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. 6 గ్యారంటీల అమలుపై ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజకీయాలు పక్కన పెట్టి ప్రజాసేవకులుగా మారడానికి ప్రజాపాలన మంచి అవకాశమన్నారు మంత్రులు. దాని కింద గంగమ్మ దాంతో పాటు గుండా మండలి స్టేషన్ బాగా ఆగిపోయి భువనగిరి ఆలయం అయితే భువనగిరి ఆలయం పైన కొండపోతున్న పాపన మలన సాగర్ కడుపులంటే ఇప్పుడు ఉంటుంది. అది ఇంటి ర్యాంక్ కెనాల్ తింటే రిజర్వాయర్ తింటున్నాం. కానీ బుడగట్ కన్నా ముందు మూసి యొక్క మా దగ్గరికి ఉంటుంది భువనగిరి, లేకపోతే నాగపల్లి నాగపల్లి ధర్మవరం గారు మా ఎమ్మెల్యే వీరేంద్ర గారు గతంలో మేమందరం కలిసి కొద్దిగా పూర్తి చేసిన ఎస్టీపీ పెట్టే ప్రయత్నం మాత్రం చేయాలి. ఆ ప్రాంతంలో ఉండే పరిస్థితి లేదని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తూ ఏ ప్రభుత్వంలో ఉన్నా ఈ జిల్లా అభివృద్ధి కార్యక్రమంలో ఇరిగేషన్లో కానీ ఆర్ఎండ్లో కానీ నా భాగస్వామ్యం కూడా ముఖ్యంగా ఎస్ఎల్పిసి, అదేవిధంగా జానారెడ్డి గారు నేను ఇరిగేషన్లో ఉన్నా, ఆయన వేరే శాఖలో ఉన్నప్పుడు గట్టి కెనాల లిఫ్ట్లన్నీ కూడా అదే టైంలో పూర్తి చేశాము. అది నేను నాకు అవకాశం వస్తే మన టైంలో రైతుల దగ్గర నుంచి తీసేసి మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అప్పచెప్పాం. అప్పుడు ఫస్ట్ అయితే కోఆపరేటివ్లో ఉండేవి. గోపాల్ రెడ్డి గారు ఆయన సహకార రంగంలో మొదలుపెట్టి అన్ని ఈక్వల్గా ఇవన్నీ స్టార్ట్ చేయలేకపోతే ఐడీసీ ద్వారా కంప్లీట్ చేశాం. ఈ రాష్ట్రంలో ప్రతి రైతు ఈ పౌరుని జీవితాన్ని టచ్ చేసేది, నిరుపేద జీవితం చేసి సివిల్ సప్లై డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ పనితీరు మెరుగుపరచడానికి నేను శక్తి వచ్చే లేకుండా కృషి చేస్తాను. రేషన్ సిస్టంలో, ప్రొక్యూర్మెంట్ సిస్టంలో డెఫినెట్లీ మా ప్రభుత్వం ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తుంది. దోపిడీ విధానానికి స్పష్టీకరిస్తుంది. పీడిఎస్ రైస్ రీసైక్లింగ్ ఎవరు చేసినా క్షమించేది లేదు, తీవ్రమైన శిక్ష ఉందని చెప్తున్నా. నేను మీడియా ద్వారా కూడా జిల్లాలో అందరికీ హెచ్చరిస్తున్నా.